హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ అను చౌదరి నేలపాటి. ఈరోజు మనం ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అసలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి రీజన్స్ ఏంటి అని మాట్లాడుకుంటే, హై ఈస్ట్రోజన్ లేదా అంటే లో ఈస్ట్రోజన్, పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, హైపోథైరాయిడ్ లేదు అంటే హైపర్ థైరాయిడ్ ఉండడం, మెనోపాజల్ ఇష్యూస్ ఉండడం. అంటే కొంతమందిని చూసుకుంటే మనం మెనోపాజ్ ఒక 40 42 ఇయర్స్కి వాళ్ళకి మెనోపాజ్ ఇష్యూస్ అనేవి ఫాస్ట్గా రావడం, లేదు అంటే కొంత లేట్ అయినా 52-53 ఇయర్స్ వచ్చినా కూడా మెనోపాజ్కి వీళ్ళు రాకపోవడం, ఇలాంటి ఇష్యూస్ వల్ల కూడా వీళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్ అవ్వడం. అండ్ ఇంకొకటి వచ్చేసి హెవీ వెయిట్ ఉండడం, అండ్ ఇంకొకటి వచ్చేసి బయట ఎక్కువగా జంక్ ఫుడ్స్ తినడం, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం, ఇవి ఉండడం. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, అంటే శారీరక శ్రమ అనేది అసలు లేకుండా ఎక్కువగా తినడం, కూర్చోవడం, ఇటువంటి వర్క్ లోనే వీళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల కూడా వీళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి బాడీలో అని మనం మాట్లాడుకుంటే, ఎక్కువగా డ్రౌజీనెస్ గా, చికాకుగా, ఇరిటబుల్ గా ఉండడం, అంటే ఎప్పుడు చూసినా ఇరిటేషన్ గా ఉండడం, చేదరించుకోవడం పక్క వాళ్ళని, అండ్ ఒక చోట కూర్చుంటారు, మళ్ళీ వెంటనే ఇంకో ప్లేస్ కి షిఫ్ట్ అవుతూ ఉంటారు. అండ్ ఇప్పుడే ఒక కప్పు కాఫీ తాగుతారు, మళ్ళీ ఇంకొక 5 నిమిషాలకి ఈ కప్పు కాఫీ తాగింది కూడా గుర్తు లేకుండా తీసుకుంటూ ఉంటారు. అంటే ఫుడ్ కూడా ఒక క్రమ పద్ధతిలో కాకుండా ఏదేదో తింటూ ఉంటుంటారు. అండ్ ఎక్కువగా కూడా చికాకుగా ఉండడం, ఎక్కువగా హెయిర్ లాస్ అయిపోవడం, అండ్ ఫేస్ పైన అన్వాంటెడ్ పింపుల్స్ రావడం, అండ్ వీళ్ళకి ఆ పింపుల్ కూడా ఎక్కువ పసుతో రావడం, అండ్ బాగా లావ్ అయిపోవడం. అంటే బరువు అంటే దీంట్లో కూడా 2 టైప్స్ ఉన్నాయండి. లావ్ అయిపోతున్నారని చెప్పాను కదా. కొంతమంది ఏంటి అంటే వాళ్ళ ఏజ్కి తగ్గ బరువే వెయిట్ అనేది ఉంటారు, బట్ చూడ్డానికి బాగా ఉబ్బినట్లుగా ఉంటది శరీరం అనేది, లావుగా కనిపిస్తారు, బట్ వెయిట్ అంతే ఉంటారు. కొంతమందిని చూసుకుంటే హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళైతే బక్కగా అయిపోతారు, అంటే వెయిట్ తగ్గిపోతారు, దట్టు చూడడానికి కూడా ఇంకా పుల్లల్లాగా అయిపోతారు, చాలా బక్కగా అయిపోతుంటారు. ఇది ఒకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి వీళ్ళకి వైట్ డిశ్చార్జ్ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటది, అంటే తెల్ల బట్ట, తెల్ల మైల, తెల్ల స్రావం అని వినే ఉంటారు. సో ఇదనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటది. సో ఇవన్నీ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. అండ్ ప్రొజెస్టెరాన్ కూడా వీళ్ళకి కరెక్ట్ గా రిలీజ్ అవ్వకపోవడం. ఈ ప్రొజెస్టెరాన్ అనేది ఇది కూడా వన్ ఆఫ్ ద హార్మోన్. సో ఇది కూడా ఫీమేల్స్ లో కరెక్ట్ గా రిలీజ్ అవ్వకపోవడం. సో ఈ రీజన్ తో కూడా వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో వీటన్నిటిని మనం సెట్ చేసుకోవాలి అంటే ప్రాణాయామము, యోగా అండ్ ముద్రాస్ వేసుకోవడము, ఉదయాన్నే చక్కగా వాకింగ్ చేయడము, మెడిటేషన్ చేయడము, గుడ్ న్యూట్రిషన్స్ తీసుకోవడం, మనం గుడ్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడము, అండ్ బయట ఫుడ్ కాకుండా హోమ్లీ ఫుడ్ని మనం తీసుకోవడం, రెగ్యులర్ గా మనం తీసుకునే ఫుడ్ లో సిట్రస్ కంటెంట్ ఉండేలా చూసుకోవడం. అండ్ ఇంకొకటి వచ్చేసి డైలీ కాన్స్టిపేషన్, అంటే మనకి డైలీ మోషన్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడం. అండ్ ఇంకొకటి వచ్చేసి స్లీప్ కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పి మనం చెక్ చేసుకోవడం. ఇవన్నీ ఉంటాయి. మనకి డైలీ వాకింగ్ చేస్తున్నామా, మనకి చెమటలు పడుతున్నాయా లేదా మన శరీరానికి, తిన్న ఫుడ్ మనకి అరుగుతుందా లేదా. సో ఇవన్నీ మనం చెక్ చేసుకుంటూ ఉంటాయండి, మనకి ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి రెగ్యులరైజ్ అవుతాయి. ఎక్కువగా నేను చూసే వాటిలో 90% బయట ఫుడ్ అతిగా తినడము, ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, అంటే ఎటువంటి వర్కౌట్స్ చేయకపోవడం, వాకింగ్ ఇలాంటివి, యోగా, మెడిటేషన్, ఇటువంటి గుడ్ హ్యాబిట్స్ ఏమీ లేకుండా కొంచెం తిని కూర్చునే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొంచెం ఇటువంటివి కూడా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ ప్రాబ్లం మీకు ఫాస్ట్గా హీల్ అవుతుంది. సో మరి ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని మనం రెగ్యులరైజ్ చేయాలి అంటే మనకి లేటుగా వచ్చే ఈ ఋతుక్రమాలు అనేవి మనం కరెక్ట్ దారిలోకి తెచ్చుకోవాలి అంటే ఎటువంటి ఆయుర్వేద టిప్ ఉంది అని మాట్లాడుకుంటే, సో వినండి. ఒకటి వచ్చేసి మనకి నువ్వులు ఉంటాయి కదండి. సో చక్కగా తెల్ల నువ్వులు తీసేసుకొని బాగా రోస్ట్ చేసుకొని, అంటే ఒక కళాయిలో వేసేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని, అందులో వేయించుకున్న దాన్ని పొడిలాగా చేసుకొని దానిలో మీరు బెల్లం ఉంటది కదా, తాటి బెల్లం కొంచెం బెస్ట్ అండి దీనికి. దాంట్లో కొంచెం మిరియాలు అండ్ అల్లం కూడా యాడ్ అయ్యి ఉంటది కాబట్టి మనకి ఏదైనా నీటి బుడగలు ఉన్నా లేదంటే చిన్నపాటి సిస్టులు ఉన్నా కూడా కరుగుతాయి. సో తాటి బెల్లం యూజ్ చేసుకొని చక్కగా ఉండలాగా చేసేసుకొని, తేనెతో ముద్దలా చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ఉదయం ఒక
ఈ నువ్వుల లడ్డు, సాయంత్రం ఒక నువ్వుల లడ్డు తీసుకున్నట్లయితే పీరియడ్స్ అనేవి రెగ్యులరైజ్ అవుతాయి. ఇదొకటి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి పపాయ. సో పపాయ అనేది వెరీ వెరీ గుడ్ ఉమెన్స్కి. మనం ఏంటి అంటే ఉమెన్ హెల్త్ కరెక్ట్గా ఉండాలి అన్నా, పీరియడ్ రెగ్యులరైజ్ అవ్వాలి అన్నా, అండ్ మీకు ఏవైతే ఉంటాయో బ్లడ్ సెల్స్ ఇంక్రీజ్ అవ్వాలి అన్నా కూడా న్యాచురల్గా మనకి నేచర్లో దొరికే ఫ్రూట్ ఏది అంటే పపాయ. సో ప్రెగ్నెంట్ ఉమెన్స్ తినకుండా ఉండండి. నార్మల్ ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు డైలీ ఒక కప్పు, అంటే పెద్ద కప్పు అవసరం లేదు, ఇంత కప్పు ఒక చిన్న చిన్న పీసెస్, ఒక 10 పీసెస్ రెగ్యులర్ గా తిన్నట్లయితే పీరియడ్ అనేది వీళ్ళకి రెగ్యులరైజ్ అవుతుంది. అంటే నెలసరి సమస్య అనేది కరెక్ట్ గా వస్తుంది. సో ఈ టిప్స్ ఫాలో అవ్వండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద నా నెంబర్ కనిపిస్తుంది, కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కన్సల్టేషన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ.